భారతదేశంలోని ఒక మారుమూల గ్రామంలో ఒక కఫన్లాగా నివాసితులపై ఒక అశాంతి భావం ఏర్పడింది. ఆఖరి యాగానికి 3 ఏళ్లు గడిచిపోయాయని మరోమారు డిమాండ్ చేయడంతో గ్రామస్తులకు తెలిసింది. గ్రామ పెద్ద కనక్ అనే తెలివిగల మరియు భయపడే వ్యక్తి దేవతలు ఆకలితో ఉన్నారని మరియు వారి ఆకలిని తీర్చడానికి స్వచ్ఛమైన ఆత్మ అవసరమని ప్రకటించాడు. తిరస్కరించడం వారి ఇళ్లపై మరియు జీవనోపాధిపై విపత్తును ఆహ్వానిస్తుందని గ్రామస్తులకు తెలుసు. చీకటి ఆచారాలు జరిగే గ్రామ శివార్లలోని పురాతన ఆలయానికి దారి తీస్తామనే భయంతో వారు నిరంతరం జీవించారు. రోజులు గడిచే కొద్దీ టెన్షన్ పెరిగింది మరియు గ్రామస్తులు ఎక్కువగా ఉపసంహరించుకున్నారు. ప్రతి ఒక్కరూ తమను ఎంపిక చేయకూడదని ప్రార్థించారు. అయితే పౌర్ణమి నాటి రాత్రి డప్పుల మోత పెద్దాయన గాత్రంతో గ్రామస్తులను మేల్కొలిపారు. త్యాగం చేయాల్సిన సమయం వచ్చిందని అప్పుడే తెలిసింది. గ్రామస్తులు టౌన్ స్క్వేర్ చుట్టూ గుమిగూడారు. వారి ముఖాలు భూమిపై వింత నీడలు వేసే మినుకుమినుకుమనే టార్చెస్ ద్వారా మాత్రమే ప్రకాశిస్తాయి. చతురస్రం మధ్యలో ఒక యువతి నిలబడి ఉంది. కనక్ ఆచారాన్ని ప్రారంభించినప్పుడు ఆమె కళ్ళు భయంతో విశాలంగా ఉన్నాయి. ఆ బాలిక మళ్లీ కనిపించకుండా తీసుకెళ్లడంతో గ్రామస్తులు భయాందోళనతో చూశారు. గ్రామం దాని సాధారణ దినచర్యకు తిరిగి వచ్చింది. కాని త్యాగం యొక్క జ్ఞాపకం వారి దైనందిన జీవితంలోని ఉపరితలం క్రింద దాగి ఉన్న చీకటిని నిరంతరం గుర్తుచేస్తుంది. మరియు ఋతువులు గడిచే కొద్దీ గ్రామస్తులు తమను చూస్తున్నారని, దేవతలు తమ తదుపరి బాధితుడి కోసం ఎదురుచూస్తున్నారనే భావనను కదిలించలేకపోయారు. గాలి ఒక వింత నిశ్శబ్దంతో దట్టంగా ఉంది. దూరంగా తోడేళ్ల అరుపులు మాత్రమే విరామమిచ్చాయి. ఆపై బలి ఇవ్వబడిన అమ్మాయి గ్రామంలోకి తిరిగి వెళ్లిపోయింది. ఆమె కళ్ళు బొగ్గులా నల్లగా మరియు ఆమె స్వరం ఒక్క మాట గుసగుసలాడుతోంది, తల్లి.